హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా బయింగ్ సైడ్. సో బయింగ్ సైడ్ ట్రేడ్ ఏం తీసుకున్నా అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ 500 సపోర్ట్ తీసుకుంటుంది. సో సపోర్ట్ తీసుకుని ఇమ్మీడియట్లీ క్లోజింగ్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయితే సెల్లింగ్ సైడ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ చూడండి, క్లోజింగ్ ప్రైస్ వచ్చి సెల్లర్స్ ఇన్వైట్ చేసింది. సో రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ రెసిస్టెన్స్ తీసుకుంటే వాళ్ళ ఎస్ఎల్స్ ఇక్కడ పెట్టుకుంటారు, సెల్లింగ్ సైడ్ తీసుకునేటోళ్ళు. సో ఇక్కడ ఒక 2 నిమిషాలు ఆగింది. ఇక్కడ ఆగితే మిగతా వాళ్ళు సెల్లింగ్ చేయడానికి వస్తారు, వాళ్ళ ఎస్ఎల్స్ పైన ఉంటాయి. సో కన్ఫర్మేషన్ ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇచ్చాక నేను బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా, ఫర్దర్ మార్కెట్ మూవ్ అయిద్దని. ఇంకో టోటల్ మూవ్ అయిద్దో లేదో తెలియలే, కానీ ఇక మన డౌన్ సైడ్ అయితే బయర్స్ లేరు. చూడండి, బయర్ ఎస్ఎస్ లేవు డౌన్ సైడ్ మనకి. ఇక్కడ లేవని మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ నుంచి రివర్సల్ స్టార్ట్ అయింది. బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి ఆల్మోస్ట్ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్ కొంచెం ర్యాండమ్ బయర్స్ ఉంటారు. ఈ గ్యాప్ డౌన్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. మార్కెట్ మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ అవుతుంది. సో బై ట్రేడ్ తీసుకున్నాం. సో 1000 ప్రాఫిట్ వస్తుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడే ఎగ్జిట్ అయ్యాను నేను. టోటల్ ప్రాఫిట్ వచ్చి 15,800. నియర్ బై మనకి 722 ప్రీమియం పాయింట్స్ అనమాట. 1:2 దగ్గర ఎగ్జిట్ అయ్యాను దగ్గర. సో ఇంకొంచెంసేపు వెయిట్ చేయవచ్చులే, కానీ ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ డే రికవర్ అయ్యింది. అప్ సైడ్ అసెస్ ఉండవు మనకి. ఒక్కోసారి రీట్రేస్ రావచ్చు, కొంతసేపు కన్సల్టేషన్ అనేది రిబ్బన్ అప్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు. ఆ రిస్క్ మనం తీసుకోలేము. ఆల్మోస్ట్ మంచి ప్రాఫిటే తీసుకున్నాము ఇవాళ. సో ఈజీ ట్రేడ్ అండి ఇవాళ మనకి. డౌన్ సైడ్ ఎస్ఎల్సీ ఫస్ట్ ఏంటంటే నేను సెల్లింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఏమైంది అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్పుడు కూడా నేను వెయిట్ చేశాను. నేను మార్కెట్ సెల్లింగ్ చేద్దాం, ఎందుకంటే 500 లెవెల్ చూడండి సపోర్ట్ తీసుకుంది. ఇమీడియట్లీ బ్రేక్ అయితే, ఇది రెడ్ క్యాండిల్ కాకుండా ఇమీడియట్లీ బ్రేక్ అయితే, ఇక్కడ ఇమీడియట్లీ బ్రేక్ అయితే నేను సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నది. అక్కడ కన్ఫర్మేషన్, ఇలాంటి చోట కన్ఫర్మేషన్ తీసుకుంటాను. సో ఇక్కడ ఆగింది, మార్కెట్ వెయిట్ చేసుకొని అప్ సైడ్ బ్రేక్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మిగతా వాళ్ళు ప్రీవియస్ సెల్లింగ్ మేబీ మార్కెట్ కంటిన్యూ వెళ్ళిద్ది. ఇక్కడ 500 సపోర్ట్ తీసుకుంది, క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ తీసుకుని డౌన్ సైడ్ వెళ్ళిపోద్దని చాలామంది సెల్లింగ్ పొజిషన్ తీసుకుంటారు. వాళ్ళ ఎస్ఎల్స్ ఈ స్వింగ్ పైన పెట్టుకుంటారు, లేదా డే హై దగ్గర ఇక్కడ ఉంటే వాళ్ళ ఎస్ఎల్స్. సో అందుకోసం ఇక్కడ కొన్ని రీట్రేస్మెంట్ కనపడింది బయింగ్ సైడ్. ఫర్దర్ డౌన్ సైడ్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఇమీడియట్లీ బ్రేక్ అయినా కూడా ఓన్లీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పీస్ బ్రేక్ అయ్యి లో బ్రేక్ అయితే ఓన్లీ సెల్లర్స్ వస్తారు. అప్పుడు అప్ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది బయింగ్ సైడ్. సో ఎలా అన్నా మనకి ఇక్కడ బయింగ్ సైడ్ వెళ్ళేదే, అందుకోసం ఇక్కడ బయింగ్ సైడ్ తీసుకున్నా. ఇది ఇవాళ ఎందుకంటే డౌన్ సైడ్ ఎస్ఎల్సీ మనకి ఇక్కడ లేవు. మనకి ప్రీవియస్ చూడండి, మనకి మార్కెట్ రివర్స్ అయింది, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ రీటెస్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ చూడండి. ఇక్కడ మనకి ఈ బ్రేక్అవుట్ ఏం చూసారు, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఏరియా. ఈ బ్రేక్అవుట్ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వస్తే కొంతమంది ర్యాండమ్ బయర్స్ కూడా ఉంటారు ఇక్కడ మనకి. రీటెస్ట్ అయింది, బయింగ్ సైడ్ వెళ్దాం, రీటెస్ట్ వచ్చింది మళ్ళీ బయింగ్ వెళ్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, 3 times సపోర్ట్ తీసుకుంది. వాళ్ళు మేబీ రీటెస్ట్ తీసుకుంది కాబట్టి మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళిద్ది అనుకున్నాం. మళ్ళీ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయలే. గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ అయింది, ఇండిషన్ క్యాండిల్ ఫామ్ అయింది, సెల్లింగ్ వెళ్ళిద్దేమో అనుకుంటారు వాళ్ళు. అక్కడ లేకపోయినా కన్ఫర్మేషన్ ఇక్కడ వాళ్ళకి దొరికింది. రెసిస్టెన్స్ తీసుకుంటుంది మార్కెట్, ఎగ్జాక్ట్లీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తారు. వాళ్ళకు కూడా కొంచెం తెలుసు. సో అందుకోసం మనం ఇక్కడ ఎస్ఎల్సీ లేవు కాబట్టి మనం బై ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ ఎస్ఎల్సీ క్రియేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్, మనకి కంటిన్యూ వెళ్ళింది ఇక్కడ వరకు. సెల్లింగ్ తీసుకోవాలి, ఇక్కడ వరకు కొంచెం తీసుకోవచ్చు. ఇంకో బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్సల్ట్ అయితే సెల్లింగ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది మార్కెట్. సో ఇది ఇవాళ అనాలిసిస్ బయింగ్ ట్రేడ్.